భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో బంద్కు పిలుపునిచ్చారు స్థానికులు. ఇసుక లారీల వల్ల రోడ్లు పాడైపోతున్నాయని ధర్నాకు దిగారు. లక్ష్మీనగరం ప్రధాన రహదారిపై బైఠాయించారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి ఫ్లెక్సీలు ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక లారీల రూపంలో ఏజెన్సీల గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులను వెంటనే నిర్మించి ఇసుక లారీలను నివారించాలని డిమాండ్ చేశారు. చెర్ల నుంచి భద్రాచలం వరకు రహదారు నిర్మాణం కోసం, అలాగే ఈ రహదారు నిర్మాణంలో అనునిత్యం ప్రతిరోజు ప్రాణాలు పోతున్నా కూడా ఈ రోడ్డు నిర్మాణంలో ఇసుక లారీలు అతి వేగంగా ప్రయాణిస్తూ వందల ప్రాణాలు కోల్పోతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. నేడు మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి యువత దుమ్మగూడెం మండలంలో అత్యంత చైతన్యవంతులు. ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాం, పాత్రికేయ మిత్రులు అనేక సార్లు రాశారు ఈ రోడ్లు బాగు చేయాలని. అయినా కూడా నేటికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఈ రోడ్లు బాగు చేయాలి, దానికి నిధులు కేటాయించుకుని ఈ రోడ్డు పరిష్కార మార్గం చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకనే నేడు ఈ రోజు ఈ ప్రారంభం మాత్రమే ఈ ధర్నా అనేసి మనకన్నా ముందు మాట్లాడినటువంటి మిత్రులు పెద్దలు చెప్పారు. అవును, ఇది ప్రారంభం మాత్రమే ఈ మహాధర్నా కార్యక్రమం. ఇక నుంచి జరగబోయే కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏది జరిగినా కూడా ప్రభుత్వమే దీనికి. రంగారెడ్డి జిల్లా ఐఐటీఏ మొయినాబాద్ లో 25వ బ్యాచ్ పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు.